జై తెలంగాణ, జై కేటీఆర్. కేటీఆర్ గారి నాయకత్వం. ఈ రోజు ఏసీబీ విచారణ నిమిత్తం కేటీఆర్ గారిని ఏసీబీ కోర్టుకు రావడం జరిగింది. కేవలం ఈ యొక్క కక్షపూరిత కేసుగానే భావిస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో కూడా మా కేటీఆర్ గారు చెప్పడం జరిగింది, ఇది లొట్టపీస్ కేసేనే. ఎందుకంటే ఫార్ములా ఈ కార్ రేస్ ఏదైతే ఉందో కేవలం హైదరాబాద్ యొక్క గుర్తింపును గ్లోబల్ సిటీగా ఏర్పరచాలనే ఒక దిశగా ఈ యొక్క ఫార్ములా ఈ కార్ రేస్ ఇక్కడ హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. ఈ ఫార్ములా ఈ కార్ రేస్ ఏదైతే ఉందో ఇటలీ, రోమ్స్, లండన్ అంతర్జాతీయ నగరాల్లో ఈ పోటీ పడి జరుగుతూ ఉంటుంది ఈ ఫార్ములా ఈ కార్ రేస్. అటువంటిది మన యొక్క కేటీ రామారావు గారు మన ఇండియాలోనే హైదరాబాద్ ని ఒక అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలని చెప్పి ఫార్ములా ఈ కార్ రేస్ ను తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే మన హైదరాబాద్ లో ఫార్ములా ఈ కార్ రేస్ జరపడం జరిగింది. తద్వారా ఎన్నో పెట్టుబడులు కూడా రావడం జరిగింది. తద్వారా ఈ బ్యాటరీ రంగానికి కూడా ఒక ఇండస్ట్రీ ఏర్పాటు చేయడం కానీ, తద్వారా ఎంతో మందికి జాబ్ కల్పించడం దిశగా ఈ యొక్క ఆలోచన విధంగా ఈ యొక్క ఫార్ములా ఈ కార్ రేస్ జరపడం జరిగింది. తద్వారా 40 నుంచి 50 కోట్లు మనం మన తెలంగాణ ప్రభుత్వం నుంచి హెచ్ఎండి ద్వారా పేమెంట్ చేసిన తర్వాత 110 కోట్ల వరకు కూడా గ్రీన్ కో కంపెనీ కూడా స్పాన్సర్షిప్ ఇవ్వడం జరిగింది. తద్వారా దీనికి 700 కోట్లు ప్రాఫిట్ కూడా రావడం జరిగింది. ఎప్పుడు కూడా నేను సినిమాల్లో చూడడం తప్ప, టీవీలో చూడడం తప్ప ఈ ఫార్ములా ఈ కార్ రేస్ ఎప్పుడు చూసింది లేదు. అటువంటిది ఈ రోజు నా పిల్లలకి అవకాశం కల్పించింది కేటీఆర్ రామారావు గారు. అట్లా సినీ నాయకులు, రాజకీయ నాయకులు, మంత్రులు అందరూ కూడా వచ్చి ఈ యొక్క ఫార్ములా ఈ కార్ రేస్ ఫస్ట్ టైం మన ఇండియాలో జరిగింది, హైదరాబాద్ లో జరిగింది కాబట్టి వచ్చి చూసి చాలా ఆనందించారు. అటువంటి అవకాశం కల్పించినట్టు ఈ యొక్క కేటీఆర్ గారి మీద బురద జల్లడం, కోడిగుడ్డు మీద ఈకలు పీకలు లాంటిది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో 2023లో ఇచ్చిన హామీలు ఎక్కడ ప్రజలు అడుగుతారని దారి మళ్లించడానికి ఈ యొక్క కార్ రేస్ తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ కక్షపూరితమైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి దయచేసి మీరు ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు 420 హామీల మీద, డెవలప్మెంట్ మీద, అలాగే దాదాపు 3 సంవత్సరాలు అయింది 2023 ఎలక్షన్ తర్వాత, ఇప్పటివరకు కూడా పాలన గాలికి వదిలేసి తిరుగుతా ఉన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఫార్ములా ఈ కార్ రేస్ జరిపిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం కూడా జరిపే అవకాశం ఉన్నప్పటికీ కూడా జరపలేకపోవడం, తద్వారా మళ్ళీ అభియోగం 50 కోట్లు ట్రాన్స్ఫర్ చేశారంటున్నారు. దీనికి హెచ్ఎండిఏకి చైర్మన్ గా ముఖ్యమంత్రి అయితే వైస్ చైర్మన్ గా కేటీఆర్ ఉండడం జరిగింది. అటువంటిది ఒక హక్కు ద్వారానే హెచ్ఎండి ద్వారా 50 కోట్లు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. తద్వారా 50 కోట్ల రూపాయలు ఎవరు జబ్బులోకి వెళ్ళడం కానీ అట్లాంటిగా జరగలేదు. ఎక్కడ కూడా మిస్యూజ్ జరగలేదు. ఏసీబీ అంటున్నారు, ఏసీబీ ఇప్పుడు పట్టుకుంటుంది ఎవరైనా కరప్షన్ తీసుకున్నప్పుడు కానీ, ఎవరైనా డబ్బులు దొంగతనం చేసినప్పుడు కానీ, బ్రైబ్ తీసుకున్నప్పుడు కానీ ఏసీబీ విచారణ జరుగుతుంది. కానీ ఇక్కడ ఏసీబీ విచారణ చేయడానికి ఏం అసలు ఛాన్సే లేదు. ఎందుకంటే 50 కోట్లు ఇచ్చామని హెచ్ఎండి చెప్తా ఉంది. అలాగే ఎఫ్ఐ ద్వారా లండన్ లో ఉన్న ఈ యొక్క ఫార్ములా ఈ కార్ రేస్ జరిపే కంపెనీ కూడా 50 కోట్లు తీసుకున్నా అంటా ఉంది. ఇక్కడ 50 కోట్లు మరి పోయినట్టు ఎక్కడ ఉంది? దారి మళ్లించినట్టు కానీ, ఎవరు జేబులో పోయినట్టు కానీ ఏమీ లేదు. కాబట్టి ఈ బురద జల్లే రాజకీయాలు మానేసుకొని ఇప్పుడైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపై దృష్టి సారించాలని కోరుతా ఉన్నాను. ఇప్పుడు మన దేశంలోనే మన తెలంగాణ నంబర్ 1 సిటీ ఉండే, కానీ ఈ రోజు మన తెలంగాణ దిశ ఎలా ఉందంటే దాదాపు 3 సంవత్సరాలుగా ఈ యొక్క రైతులు బాధపడతా ఉన్నారు, హరిగోసపడతా ఉన్నారు. ఎక్కడ చూసినా రైతులకి ఎరువులు రావట్లేదు, సాగునీరు రావట్లేదు. అన్నమో రామచంద్ర అని చెప్పేసి రైతులు కూడా ఈరోజు బాధపడతా ఉన్నారు. అదేవిధంగా దాదాపు 2 కోట్ల జనాభా ఉన్న హైదరాబాద్ సిటీకి తాగునీరు లేక నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా మురికి నీరు ఉంది. ట్రాఫిక్ జామ్, ఎక్కడ పడుతున్నా ట్రాఫిక్ జామ్ ఉంది. సరిగ్గా సమయంలో కరెంట్ రావట్లేదు. 24 అవర్స్ కరెంట్ ఉండేది మన కేసీఆర్ పాలనలో, మన బీఆర్ఎస్ పాలనలో. అటువంటిది ఈరోజు ఎప్పుడు కరెంట్ ఉంటుందా, ఎప్పుడు పోతుందా తెలియదు. ఎప్పుడు నీళ్ళు వస్తాయా, ఎప్పుడు ఉంటాయా రావు తెలియదు. ఏ రోజు నీళ్ళు వస్తాయా, ఏ రోజు నీళ్ళు రావట్లేదు తెలియదు. 4 రోజులు 5 రోజులు నీళ్ళు రావట్లేదు. జనరల్ తాగడానికి నీళ్ళు లేకుండా చేసింది. ఇప్పటికైనా దయచేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అభిమతం కొరకు, ప్రజల గురించి ఆలోచించి, ప్రజల సేవ గురించి ఆలోచించాలని కోరుతా ఉన్నాను. ఇప్పటికైనా జంటనగర ప్రజలు కానీ, తెలంగాణ ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నాను, ఒక్కసారి ఆలోచించండి మీరు. ఎందుకంటే ఈ ఫార్ములా ఈ కార్ రేస్ అవుతుందో లొట్టపీస్ కేసు అని గతంలో కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ ఓన్లీ హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి, ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావడానికి ఇంత అంతర్జాతీయ పోటీ అయినటువంటి ఈ యొక్క ఫార్ములా ఈ కార్ రేస్ మన హైదరాబాద్ రావడం మన గొప్పతనం, మన తెలంగాణ గొప్పతనం. అటువంటి వ్యక్తిని ఏసీబీ విచారణ జరిపడం చాలా తప్పు. ప్రజలు కూడా గమనించాలని కోరుతా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ.